కానీ తొందరలోనే, చాలా చాలా తొందరలోనే నేను గుడ్డిగా నమ్మి మోసపోయే పరిస్థితుల్లోకి వెళ్తుంటే నన్ను కొట్టి నాకెందుకు బుద్ధి చెప్పలేదక్కా అని అడుగుతావు. శివుడి హ్యాండ్ లో త్రిశూలం లాంటి, విష్ణు హ్యాండ్ లో సుదర్శన చక్రం లాంటి మన పవర్ఫుల్ ఆయుధం మీనాక్షి ఉండగా నా మాటే వేదం, నా చూపే శాసనం అన్నట్టు శివకామిని రేంజ్ లో మీనాక్షి వాళ్ళని ఒప్పించి రాకపోతే చూడు. అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే వాడి నిజస్వరూపం బయటపడిన మరుక్షణమే కృషిగారు వాణ్ణి తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో వాడి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే మాతో పాటు వచ్చి నిజం చెప్పండి. లేదు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటానంటే మీ ఇష్టం. హలో, ఎక్కడికి? చొక్కా వేసుకొని వస్తాను సారే. ఈ అవతారంలో బయటకు వస్తే బాగుండదు కదా నా ఆవకాయ బద్ద. సక్సెస్ మీనాక్షి, సూపర్ సక్సెస్. ఈ రోజుతో ఇక వాడి పాపం పడినట్టే, వాడి నిజస్వరూపం బయటపడినట్టే. మీనాక్షి, దొరైన్ డైరెక్ట్ గా ఆఫీస్కి తీసుకెళ్ళిపోదామా? లేదు కిరణ్, ఇతను ఆయన దగ్గరికి తీసుకెళ్లడం అన్నది చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అంత ఈజీగా దొరైని బయటకు తీసుకెళ్లకూడదు. ఏ చిన్న తేడా వచ్చినా బలరాం అలర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడేం చేద్దాం మీనాక్షి? ఆయన ఆఫీస్కి వెళ్ళుండరు, ఇంకా ఇంట్లోనే ఉండుంటారు. అందుకే నేను వెళ్ళి ఆయన బయటకు తీసుకొస్తాను. ఎక్కడికి రావాలో నీకు ఫోన్ చేసి చెప్తాను. దొర గారిని జాగ్రత్తగా తీసుకుని నువ్వు అక్కడికి వచ్చే. అలాగే మీనాక్షి. జాగ్రత్త కిరణ్. కనకం, పూజకు సంబంధించిన సామాగ్రి అంతా రెడీ చేసావా? అన్నీ రెడీ చేశానక్క. మాణిక్యం, చిన్నదినా, గుడికి వెళ్ళడానికి అందరూ రెడీ అయ్యారా? బలరాం పూరి పైన ఉన్నారు. రిస్క్ చెప్పాను కానీ మీనాక్షి ఇంట్లో లేదు చిన్నదినా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇంట్లో లేకపోవడం ఏంటయ్యా? అయినా ఇంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్తుంది? నువ్వు కరెక్ట్ గా చూసావా? క్రిష్, మీనాక్షి ఏం చేస్తోందిరా? తను లేదు మామ్, ఆఫీస్కి వెళ్ళినట్టుంది. అదేంట్రా, అందరం కలిసి గుడికి వెళ్ళాలనుకున్నాం కదా, మరి ఆఫీస్కి వెళ్ళవేంటి? కనకం, నువ్వు మీనాక్షితో చెప్పలేదా? సారీ అక్క, మర్చిపోయాను. వెనకడికి నీలాంటిదే మతమరపు తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తే వాటి వేసుకోవడం కూడా మర్చిపోయిందంట. ఇంతకు ముందు మీకు కట్టుకున్న పెళ్ళమే గుర్తుండేది కాదు. మీరు చెప్తున్నారా మతిమరుపు గురించి? దీన్నే కొన్ని ఏరియాల్లో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటారు. సరే సరే సరే. క్రిష్, ఓసారి మీనాక్షికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. మామ్, రామ్మా మీనాక్షి, నీకే ఫోన్ చేయబోతున్నావు. కరెక్ట్ గా నువ్వే వచ్చావు. అయినా ఇంత ఉదయాన్నే ఆఫీస్ ఏంటమ్మా? చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అత్తయ్య. ఈయన కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఏమండి, పదండి. అమ్మా మీనాక్షి, ఒక నిమిషం. ఏం లేదమ్మా, దేవుడి దయ వల్ల బలరాం ఈ పెళ్లి ఒప్పుకుంటే వాడి చేత హోమం చేస్తానని మొక్కుకున్నాను. అందుకే ఈ రోజు ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోమ్మా. మనందరం గుడికి వెళ్ళొద్దాం. లేదత్తయ్య, ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ అర్జెంట్ ఆ మీటింగ్. మేమిద్దరం మస్ట్ అండ్ షుడ్ గా వెళ్ళాలి. ఏమండి, పదండి. మీనాక్షి, ఒకసారి చెప్పేది వినమ్మా. మీటింగ్ దేవుందమ్మా, ఈ రోజు కాకపోతే రేపు అరేంజ్ చేసుకోవచ్చు. కానీ హోమం జరిపించడానికి ఇలాంటి ముహూర్తం మరోసారి వస్తుందా చెప్పు? మీరు వెళ్ళండి అత్తయ్య, మేం మీటింగ్కి వెళ్తాం. ఏమండి, మీటింగ్కి బయలుదేరండి. అరే ఏంటమ్మా నువ్వు? అందరం గుడికొస్తామని మొక్కుకున్నాను, అర్థం చేసుకోవేంటి? రే క్రిష్, నువ్వైనా చెప్పు. పర్లేదు మీనాక్షి, క్యాన్సిల్ చేయి, రేపు అటెండ్ అవుదాం.
లేదండి, వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళాలి. రండి. సరే ఓ పని చేయి, ఒక 1 అవర్ వెయిట్ చేయమని చెప్పు. టెంపుల్ నుంచి డైరెక్ట్గా మీటింగ్ అటెండ్ అవుదాం. ఫోన్ చేసి చెప్పు మీనాక్షి. ఆ, అది కాదండి. పర్లేదు, ఫోన్ చేసి చెప్పు. రండి. మనం కిందకెళ్ళి వెయిట్ చేద్దాం. మీనాక్షి వచ్చేస్తుంది. ఆ? అలాగే. పదండి. మీనాక్షి, చెప్పు మీనాక్షి, స్టార్ట్ అయ్యారా? లేదు కిరణ్, అత్తయ్య వాళ్ళు సడన్ గా గుడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. అవునా? మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి మీనాక్షి? నువ్వు ఆ దొరైని తీసుకుని డైరెక్ట్ గా టెంపుల్కి వచ్చేయ్. అక్కడికి వచ్చాక నాకు కాల్ చేయి. నేను ఆయన్ని తీసుకుని బయటకు వస్తాను. అక్కడ బలరాం నిజస్వరూపం గురించి దొరైతో చెప్పించేద్దాం. అది కాదు మీనాక్షి, ఇక్కడ నుంచి దొరైని తీసుకురావటం అంటే ఏదైనా రిస్క్ అవుతుందేమో అనిపిస్తుంది. ఏం కాదు కిరణ్, బలరాం కూడా మాతో పాటే వస్తున్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చేయ్. అలాగే మీనాక్షి. కిరణ్, అతను చెప్పే నిజం మీద ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. జాగ్రత్త. అలాగే మీనాక్షి. పదండి. రండి రండి. పదండి. డ్రైవర్ పోనీ. పదండమ్మా. రా బ్రో. రండి.
गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादनं स्वाहा ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् ओम यज्ञनारायणाय नमः स्वाहा ओम तत्पुरुषाय नमः स्वाहा ओम जनार्दनाय नमः स्वाहा ओम त्रिविक्रमाय नमः स्वाहा ओम यज्ञनारायणाय नमः स्वाहा ओम यज्ञनारायणाय नमः स्वाहा ओम त्रयंबकमेजामहे सुगंधिं पुष्टिवर्धन उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्मवः स्वाहा ओम त्रयंबकमेजामहे सुगंधिं पुष्टिवर्धन उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन् ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादनं स्वाहा ओम तत्पुरुषाय नमः स्वाहा ओम प्रजापतये इदं नमः स्वाहा ओम प्रजापतये इदं नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीं श्रीमात्रे नमः स्वाहा మీనాక్షి ఎక్కడ కిరణ్? వచ్చేస్తున్నాం మీనాక్షి, ఆన్ ది వే. జాగ్రత్త కిరణ్, టెంపుల్ దగ్గరికి రాగానే కాల్ చేయి. అలాగే మీనాక్షి. కిరణ్, మనకున్నది చాలా తక్కువ టైం, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. జాగ్రత్త. ఓకే మీనాక్షి, చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. సరే. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादनं स्वाहा ओम त्र्यम्बकमजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्महे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादनं स्वाहा निवर्णां हरिणीं सुवर्णरजतस्रजां गङ्गां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह तां महावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावश्यं पुरुषानहं वये श्रीर्मा देवी चुषतां तां स्वस्मितां हिरण्यप्राकारामाभ्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह तां महावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावश्यं ఉండండి. अश्वपूर्वां रथमध्यां हस्तिनाद प्रबोधिनीं
శ్రీయం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవి జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాభ్యాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ను. చెప్పు కిరణ్. మీనాక్షి టెంపుల్ బయట ఉన్నావు. వెరీ గుడ్ కిరణ్. నువ్వు అతన్ని తీసుకుని జాగ్రత్తగా టెంపుల్ లోపలికి వచ్చేయి. నేను ఆయన్ని తీసుకుని టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాను. అలాగే మీనాక్షి. జాగ్రత్త. ఓకే మీనాక్షి. దిగండి. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం సర్వే దేవతాభ్యో నమః స్వాహ. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం. జరిగింది జరిగినట్టుగా చెప్పాలి. అలా కాకుండా తోక జాడించావో తోక జాడించను, చెవులు జాడించను, ఆవకాయ పత్త. జరిగిందంతా పోస గుచ్చినట్టు చెప్తాను. టెన్షన్ తో గుండె కడుపులోకి జారిపోయినట్టుంది నా ఆవకాయ పత్త. పెరును పోదాం పద. ఉమ్. పదండి. ఓం నమో నారాయణాయ నమః ఏమండి? స్వాహా. ఓం యజ్ఞనారాయణాయ మీతో 2 minutes మాట్లాడాలండి. కొంచెం రండి. అర్జెంటా? ఓం ఐం హ్రీం శ్రీం చాలా. శ్రీమాత్రే నమః స్వాహ. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాత్ జ్యోతిషేమామృతం. ఓం స్వాహ. ఫోన్ వచ్చింది అత్తయ్య. మాట్లాడేసి వస్తాం. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శీరసాదనం స్వాహా. ఓం గణానాం త్వా మీనాక్షి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని తీసుకొచ్చి ఏం మాట్లాడకుండా అటు ఇటు చూస్తున్నావేంటి? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, ప్రాబ్లం ఏం లేదండి. అది 1 second. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నారు వీళ్ళు? ఏంటి మీనాక్షి, ఎవరికోసమైనా వెయిటింగా? అవునండి. ఎవరు వస్తున్నారు? అంటే అది ఒక ఇంపార్టెంట్ పర్సన్ తీసుకుని కిరణ్ వస్తున్నాడండి. అతనితో మీరు కొంచెం మాట్లాడాలి. బిజినెస్కి సంబంధించిన మ్యాటరా? అవును.